శ్రీక్షేత్రంలో ధనలక్ష్మికి పంచామృత అభిషేకాలు. ప్రముఖ భారతీయ తత్వదర్శన కేంద్రం శ్రీక్షేత్రంలో కొలువై ఉన్న అష్టలక్ష్మి సమేత ఐశ్వర్య వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ధనలక్ష్మికి పంచామృత అభిషేకాలు గావించారు. దేవాలయం అర్చకులు చామర్తి రమేశాచార్యులు, అంపోలు లక్ష్మీ నరసింహాచార్యులు సంయుక్తంగా వేద మంత్రాల నడుమ ధనలక్ష్మికి ప్రత్యేక పూజలు చేశారు. ధనలక్ష్మి సంపద, శ్రేయస్సు మరియు ఆర్థిక స్థిరత్వాన్ని సూచించే దేవత. ఆమె లక్ష్మీదేవి యొక్క రూపం మరియు అష్టలక్ష్ములలో ఒకరు. ధనలక్ష్మి పేదరికాన్ని నిర్మూలించడంలో సహాయపడుతుందని మరియు కష్టపడి పనిచేసే వారికి అనుకూలంగా ఉంటుందని భక్తులు నమ్ముతారు. ధనలక్ష్మి 6 చేతులతో ప్రకాశవంతమైన ఎరుపు చీర ధరించి ఆభరణాలతో అలంకరించబడి ఉంటుంది. చక్రము, శంఖము, కలశము, విల్లు, బాణము, కమలము ధరించి 2 చేతులలో తామర పుష్పాలు, మరో 2 చేతుల్లో శంఖము, చక్రము, అభయముద్రలో ఆమె అరచేతి నుండి నిరంతర ప్రవాహంలో బంగారు నాణాలతో భక్తులకు దర్శనమిస్తారు. ఈ రూపం ఆమెను పూజించే వారందరికీ సంపదను కురిపించే మరియు ఆర్థిక స్వేచ్ఛ వైపు వారిని నడిపించే ఆమె ధోరణిని సూచిస్తుంది. ధనం అంటే డబ్బు, బంగారం, భూమి, ఆస్తి లేదా ఇతర ద్రవ్య సాధనాల రూపంలో సంపద అని అర్థం. అయితే ఇది అంతర్గత బలం, సంకల్ప శక్తి, సంకల్పం, ప్రతిభ, దృఢ సంకల్పం, ధైర్యం మరియు పట్టుదలను కూడా సూచిస్తుంది. అందువల్ల ధనలక్ష్మిని ప్రార్థించడం ద్వారా మన భావోద్వేగాలను జయించవచ్చు మరియు సమృద్ధిగా సంపద మరియు శ్రేయస్సును గ్రహించవచ్చు. ప్రముఖ భారతీయ తత్వదర్శన కేంద్రం శ్రీక్షేత్రంలో కొలువై ఉన్న అష్టలక్ష్మి సమేత ఐశ్వర్య వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ధనలక్ష్మికి పంచామృత అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. ఈ ఉత్సవంలో ఆలయ ధర్మకర్తలు దుర్గా బాలాజీ, ఉమాదేవి దంపతులు, భక్తులు పాల్గొన్నారు.